మీకు తెలుసా అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందని? హాయ్, నేను మీ డాక్టర్ ఐవి పద్మావతి, నీనెటాలజిస్ట్. సో పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందా అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎస్, అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు ఉండొచ్చు. ఇది ఎంత ఎక్కువ అంటే ప్రతి 1000 మందిలో ఒక బేబీకి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తొందరగా గుర్తించి మనం ట్రీట్మెంట్ చేయకపోతే పర్మనెంట్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే మెంటల్ రిటార్డేషన్ అంటాం కదా, అది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. అందుకనే మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడ్లైన్స్ ప్రకారము పుట్టిన తర్వాత ప్రతి బిడ్డకి 3వ రోజు కానీ 4వ రోజు కానీ థైరాయిడ్ టెస్టింగ్ ఖచ్చితంగా చేయాలి. మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లులకు ఎలా థైరాయిడ్ చేస్తామో పుట్టిన తర్వాత కూడా ప్రతి బేబీకి థైరాయిడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేయాలి. సో ఈ TSH అనే థైరాయిడ్ టెస్ట్లో ఉన్న ఒక కాంపనెంట్ కన్నా మోర్ దాన్ 10 ఉంటే ఆ బేబీకి మనము ఇమ్మీడియట్గా లీవోథైరాక్సిన్ అనే థైరాయిడ్ ట్యాబ్లెట్ మనము స్టార్ట్ చేయాలి. సో మీకు అందరికీ తెలుసు కదా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలో. ఇది పడగడుపునే ఎంటీ స్టమక్తో ఈ ట్యాబ్లెట్ని మనం వేయాల్సి వస్తుంది. ఈ డోసులు కూడా చాలా ఎక్కువ. అందరూ అడుగుతారు, ఏంటి చిన్న పిల్లకి అంత ఎక్కువ డోసు వేసేస్తున్నాం అని. ఎందుకంటే బేబీస్కి 10 to 15 మైక్రోగ్రామ్స్ పర్ కేజీ పర్ డే వేస్తాము. అంటే ఇంచుమించుగా 2 kgs అబౌవ్ ఉంటే 25 milligrams ట్యాబ్లెట్ మనం వేయాల్సి వస్తుంది. సో ఈ బేబీస్కి మనం పొద్దున్నే ఎంటీ స్టమక్తోని అంటే పాలు తాగిన గంట తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసిన గంట తర్వాత మనము ఫీడ్ ఇచ్చుకుంటే చక్కగా థైరాయిడ్ అనేది కంట్రోల్గా వస్తుంది. అండ్ ఫ్రీక్వెంట్గా డాక్టర్ విజిట్స్కి వెళ్ళి ఆ థైరాయిడ్ నార్మల్ అయిందో లేదో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. సో గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. వెంటనే గుర్తించాలి, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. వీళ్ళకి సిమ్టమ్స్ కూడా ఏమీ ఉండవు, ఓన్లీ టెస్ట్లో మాత్రమే బయటపడుతుంది. అర్థమైందనుకుంటాను. థ్యాంక్ యూ.